జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మహత్తరమైనటువంటి ఉద్దాలకోపాఖ్యానాన్ని చెప్పుకుందాం. ఇంతకుముందు వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి గాది యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పారు. ఎందుకంటే గాది కూడా విష్ణు భగవానుని ప్రార్థన చేసి నీ యొక్క మాయని దర్శించాలి అని ఉన్నది అని అడగడం జరిగింది. మాయను దర్శించడం ఏమిటండి? నిజంగా ఆయన కోరిక కోరుకున్నాడు. విష్ణు భగవానులు ఆ మాయను చూపించారు. మాయామోహితుడైనటువంటి గాది తను ఏ విధంగా మాయలో చిక్కుకుంటున్నాడో తను తెలుసుకుని తర్వాత కృతార్థుడయ్యాడు. ఈ విషయాన్ని రామచంద్రమూర్తికి చెబుతూ ఇప్పుడు ఉద్దాలకుని గురించి చెబుతాను అని చెప్పాడు. జయ శ్రీరామ్. నాయనా రామ, ఉద్దాలకుడు ఒక ముని కుమారుడు. ఆ పిల్లవాడు సహజంగా ముని కుమారుడు కాబట్టి అక్కడ ఉండే మునిపల్లెలన్నింటిలో కూడా ఆ భౌగోళిక ప్రదేశాలన్నీ చూస్తూ ఉండగా ఆయనకి మనసులో ఒక విధమైనటువంటి విచలత్వం కలిగింది. ఏమిటి సంసారం? ఆ మునికుమారుడు కూడా చాలా చిన్నపిల్లవాడు, ఇంకా యవన దశలోకి కూడా రాలేదు. నోనోగు మీసాలు రాలేదు, యవన దశకి రాలేదు, కుర్రవాడనమాట. అయినప్పటికీ కూడా అక్కడే తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉండేటువంటి ఆ మునికుమారుడికి అక్కడ జనాలందరినీ మునిపల్లెలో ఉన్నటువంటి సంసార జీవులన్నీ చూసిన తర్వాత ఏమిటి సంసారం, ఏమి ఆశించి వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారు? ఎవరైనా సుఖంగా ఉన్నారా? శాశ్వతమైన సుఖం ఉందా వీళ్ళకి అనేటువంటి ఆలోచనలు వచ్చాయండి. చాలా బుద్ధిమంతుడు. అంతేకాదు చిన్న వయసు నుంచి కూడా గొప్ప తపాన్ని కూడా ఆచరించాడు. అలాంటి పిల్లవాడు ఈ సంసారాలందరినీ చూసిన తర్వాత దీని నుండి తప్పించుకునే విధానం లేదా అని అనుకున్నాడు. ఎందుకట? చాలా బాగుంటుందండి. ఇందులో ప్రతి విషయం కూడా మన మనసుకి చాలా హత్తుకుంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. కారణం మనలో కూడా ఇన్ని ఆలోచనలు ఉంటాయి. కింతత్రాప్యం ప్రధానం స్యాద్యద్విశ్రాంతో న శోచ్యతే యత్ప్రాప్య జన్మనా భూయః సంబంధో నోపజాయతే. అవును, ఈ జనాలందరికీ విశ్రాంతి లేదా? నేను చూస్తూ ఉన్నాను, పోయినవాడు పోతూ ఉన్నాడు. పోయినవాడి రూపంలో ఆ గుణగణాలు సంతరించుకుంటూ మరికొంతమంది పుడుతున్నారు. అంటే పోయినవాడికి జన్మ లభిస్తోంది అని అనిపిస్తోంది. పోయిన వాళ్ళు పోతున్నారు, వాళ్ళ రూపాలతోటి వాళ్ళ గుణగణాలతోటి కొంతమంది పుడుతూ ఉన్నారు, మళ్ళీ కొంతమంది చనిపోతూ ఉన్నారు. అంటే ఈ జరామరణ సంబంధాలు ఎప్పటికీ ఆగుతాయి? వీటికి అంతం లేదా? జీవుడు మరల పుట్టాడు, ఇంకో జన్మ కూడా ఎత్తాడు. కానీ ఏమైనా సంతోషంగా ఉండిపోయాడా? కిందటి జన్మలో ఏదో దుఃఖపడిపోయాను, మళ్ళీ అనుకోకుండా జన్మెత్తాను, సుఖంగా ఉందాం అనుకున్నాడు. అలా కూడా లేదు కదా. మళ్ళీ అదే దుఃఖము, అదే సుఖము, అదే బాధ, అదే ఆశ, అదే కోరిక. ఇందులో ఏ మార్పు లేదు. కాబట్టి అసలు ఈ జీవుడికి ఈ దుఃఖానికి కలిగేటువంటి దుఃఖానికి అంతం లేదా? విశ్రమించదా? ఏం చేస్తే మనుషులందరూ కూడా ఇంకా జన్మ లేకుండా ఉంటారు, జన్మతో సంబంధం లేకుండా ఉండగలుగుతారు అనేటువంటి ఆలోచన వచ్చిందండి. అందరినీ చూసిన తర్వాత ఆయనకి ఈ పుట్టే వాళ్ళలో ఈ దుఃఖం పూర్తిగా ఉండకుండా ఉండాలి, దుఃఖం అనేదే లేకుండా ఉండాలి. రెండవది అసలు జన్మే రాకుండా ఉండాలి. ఈ రెండు రావాలంటే ఏం చేయాలి? నాకు ఎలాంటి వద్దు, కాబట్టి అలాంటి పందాలోకి నేను వెళ్ళాలి అనేటువంటి ఆయన కోరిక మనసులో ఆయనకి ఉద్భవించిందండి. చూడండి, మనం కూడా
ఏవో బాధలు పడుతూనే ఉంటాము, జన్మలు ఎత్తుతూనే ఉంటున్నాము. కానీ ఎప్పుడైనా విశ్రాంతి కోసం ఆలోచించామా? ఈయన భలే చెప్తున్నాడండి ఉదాహరణతోటి. చాలా ఆనందమైన కథ, మనసుకి అత్తుకుపోతుందన్నమాట. ఇంకా ఏ సమస్య ఉందో చూడండి ఆయనకి. కదాహం త్యక్త్య మననే పదే పరమ పావనే చిరం విశ్రాంతి మేష్యామి మేరు శృంగ ఇవాంబుద. నేను మనోవ్యాపారరహితమై, మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా, సంకల్పాలే లేకుండా నిర్మలమైనటువంటి క్షీర సముద్రంలా ఉండగలనా? స్వచ్ఛమైన మేఘంలా ఉండగలనా? అసలు అవకాశం ఉందా? నేను ప్రయత్నం చేయగలనా? కదే మాం జగతైర్భూతై క్రియమాణమసన్మయీం క్రియామపహసిష్యామి బాలలీలామివాకులాం. ప్రపంచంలో జరిగేటువంటి సృష్టి అంతటిని చూస్తూ కూడా చిన్నపిల్లవాడు, పసిపిల్లవాడు తన ఎదురుగుండా జరుగుతున్నటువంటి ప్రతిక్రియను చూసి స్వచ్ఛంగా ఏ విధంగా నవ్వుకుంటూ ఉండగలుగుతాడో ఆ విధంగా నేను ఉండగలనా? అంటే బాహ్యేంద్రియాలు వాటి వైపుకు వెళ్ళినా కూడా అవి మనసుకు తాకకుండా నిర్మలంగా, నాకు సంబంధం లేనట్టుగా మనసుకు పూర్తిగా విశ్రాంతి ఇచ్చి నేను ఉండగలనా? అలా ఉండటానికి నేను ఏం చేయాలి? ఇవన్నీ ఆలోచిస్తున్నది తల పండిపోయి సంసారంలో విసిగిపోయిన మనిషి కాదండి, చిన్నపిల్లవాడు. నూనూగు మీసాలు కూడా రానటువంటి చిన్న కుర్రవాడు ఎంత అద్భుతంగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఇంకా ఏమన్నాడు? అంతః సమసమాకార సౌమ్యం సర్వార్థ నిస్పృహ కదోపశమమేష్యామి అందం ముక్తామృతాబ్దివత్. మనసులో ఏకత్వ భావాన్ని పొందాలి. రెండవ అంటే అద్వైతంగా ఉండాలి మనసులో. సంకల్పం వద్దు, వికల్పము వద్దు. అలాంటి మనసుని ఎలాంటి కోరికలు లేకుండా నేను చక్కగా ఉండాలి. ఈ విధంగా నేను చిన్మాత్ర భావనతో సుస్థిరంగా ఎప్పుడు ఉండగలుగుతాను. అయితే ఉండగలుగుతాను అంటే సరిపోదు కదా, ప్రయత్నం చేయాలి కదా. ఆయనకి ఎప్పుడైతే ఇలాంటి సంకల్పం వచ్చిందో, ఏమిటది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంసార రోగాలు ఏవి నన్ను అంటకూడదు, పూర్ణమైనటువంటి విశ్రాంతి కావాలి మనస్సుకి, అంటే చిత్తానికి. ఎలాంటి సంకల్పాలు వికల్పాలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, అద్వైతముగా ఉండాలి. పసిపిల్లవాడు 2-3 నెలల పసిపిల్లవాడు, 2 నెలల పసిపిల్లవాడు ఏ విధంగా చిరునవ్వులు నవ్వులతో ఉంటాడో అలాగా సమస్త ప్రపంచాన్ని చూస్తూ సాక్షిభూతుడిగా ఉంటూ నవ్వుతో చిరునవ్వుతో నేను ఉండగలనా? అయితే దీనికి నేను ఎలాంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చిందండి ఆ పసిపిల్లవాడికి. ఎంత చక్కటి ఆలోచన! ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చినా మనం అలాంటి ఆలోచన మనకంటూ వస్తే మనలో సంస్కారం వస్తున్నట్టేనండి. ఒక్కొక్క భావం సద్భావాలు మనలో వస్తున్న కొద్దీ మనలో సంస్కరణ జరుగుతున్నట్టే. అందులో ఏమీ సందేహం లేదు. అయ్యో నేను ఉద్ధరింపబడతానా, నాకు భగవంతుని భక్తి లేదు, ఏవో ఇంట్లో జంజాటాలు ఎక్కువైపోయాయి, ఇవన్నీ వద్దండి. ఎప్పుడైనా కూడా భగవంతునిపై ఒక్క సెకండ్ లగ్నమైనా కూడా మన భగవంతుని మార్గం వైపు వెడుతున్నామే అని ఆనందించాలి. తర్వాత మనం వెడుతుంటే తీసుకెళ్లే బాధ్యత ఆయనది. మనం నడుస్తూ ఉంటే మన చంటి పిల్లల మనకేం దారి తెలీదు, మన చేయి పుచ్చుకుని తల్లి చక్కగా తీసుకెడుతుంది. ఆ తల్లి కూడా మనం వెళ్ళిపోతాం. అంతేగాని మనని వదిలేండి. అందుకే మనకి ఇక్కడ మర్కటి కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము అన్నారు. మర్కటి కిశోర న్యాయం అంటే కోతి, పిల్లలు కోతిని పట్టుకుని ఉంటాయి. మార్జాల కిశోర న్యాయం అంటే పిల్లి తన పిల్లల్ని పట్టుకుంటుంది. మనం ఎప్పుడైతే తల్లి అయినటువంటి కోతి
గట్టిగా బిడ్డ తల్లిని ఏ విధంగా పట్టుకుంటుందో అలాగ మనకిలో స్పృహ ఉన్నంత కాలం కూడా ఆ దేవుణ్ణి పట్టుకుని వేలాడుతూ ఉంటే మనకి ఈ జవసత్వాలను తగ్గిపోయినప్పుడు దేవుడు మనని పట్టుకుంటాడండి. ఆయన ఏం మన వదలడు, అదే సమస్య లేదు అసలు. ఆయన మనని నోట ఖర్చుకుని చంకన పెట్టుకుని ఆయన తీసుకెళ్తూ ఉంటాడండి. ఎంత అద్భుతం అండి. ఈ విధంగానే భగవానుడు ఈ పిల్లవాడు నా మనసు పూర్తిగా నీపై లగ్నం కావాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. మనందరూ కూడా మనసు వీలైనంత వరకు మనకు ఆయువు ఎంతవరకు ఇచ్చాడు అంతవరకు కూడా మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఈ విధంగా అనుకున్న తర్వాత ఆ చిన్మాత్ర భావాన్ని నేను ఎప్పుడు పొందుతాను అని ఆలోచన పడ్డాడు. అయితే ఇలా కాదు, ఇక్కడ కూర్చుంటే నా వల్ల కాదు, ఏవో ఒకటి ఈ దృశ్య ప్రపంచంలో ఏదో ఒకటి నా చెవుల పట్టమో నా కళ్ళల్లో పట్టమో లేదా నా నోటితోటి తినాలి అనే భ్రాంతి కలగడమో జరుగుతుంది. కాబట్టి నేను ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదాం, బాహ్య ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోదాం, ఏవి నా కంటికి కనబడకుండా మనం వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి చక్కగా అక్కడ కూర్చుని నేను ధ్యానం చేసుకోవాలి అని అనుకున్నాడు. అందుకోసం నన్ను ఏం చేశాడో తెలుసా, పర్వత గుహాల్లోకి వెళ్ళాలా, పాతాళంలో సమాధిలోకి వెళ్ళాలా, నీళ్ళలోకి వెళ్ళి కూర్చోవాలా అని అనుకున్నాడనమాట. సరే, ఆయన ఏం చేశాడు, ఎవ్వరికీ కనపడినటువంటి ఏ శబ్దాలు వినపడకుండా ఉన్నటువంటి ఒక విధంగా ఒక సమాధి గుహ లాంటి దాంట్లోకి వెళ్ళిపోయి పైన రాళ్ళు కప్పుకొని ప్రశాంతంగా కూర్చున్నాడండి. ఎందుకు నవ్వుతున్నాను అంటే, ఎలా కూర్చున్నాడు, శరీరాన్ని లోపల బంధించి కూర్చున్నాడు. తన శరీరంతో తను బయటికి నడవకుండా, తన కళ్ళు ఏవి చూడకుండా, తన చెవులు ఏదీ వినకుండా, తన నోటితోటి ఏది కూడా రుచికరమైన తినకుండా, ఏ శబ్దాలు తన్ని పట్టించుకోకుండా ఉండటం కోసమని సమాధిలో కూర్చున్నాడు. చక్కగా లోపల మట్టి తవ్వేసుకుని అక్కడ కూర్చున్నాడు ప్రశాంతంగా. కానీ ఏం జరిగిందో తెలుసా, ఇవన్నీ లోపలే ఉన్నాయి, కానీ మనసు మాత్రం బయటే తిరుగుతూ ఉందండి. విచిత్రం, మనసు బయటే తిరుగుతూ ఉంది. అంటే ఎన్నో ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఆ విషయంలో నాకు తొలి గురువు మా అమ్మగారండి. నాకు ఎప్పుడు కూడా అమ్మ, నేను ఆడపల్లె పెట్టినందుకు చాలా బాధపడుతూ ఉండేదాన్ని. నేను మగపిల్లవాడిని అయితే ఆ శంకర భగవత్పాదలాగా నేను తిరుగుతూ ఉంటుంది కదా, ఆ నారద మహర్షిలాగా గానం చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది కదా, ఎందుకు ఈ ఆడజన్మ ఇచ్చాడా అని ఎప్పుడు బాధపడుతూ ఉంటాను. మా అమ్మగారిని, అమ్మ నాకు ఈ జీవితం అంటే నచ్చట్లేదు, నాకు సన్యాసం తీసుకోవాలంది, ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పా. అంటే మా అమ్మ, నన్ను ఆడపిల్లవమ్మా, ఎక్కడికి వెళ్ళలేవు, ఎక్కడికి వెళ్ళినా కూడా సుఖంగా ఉండలేవు. అయితే ఒక మాట చెప్పు, నువ్వు మనసుని ఏకాంతం చేద్దాం అనుకున్నావా, శరీరాన్ని ఏకాంతం చేద్దాం అనుకున్నావా అని అడిగారు మా అమ్మగారు నన్ను. ఆలోచించి చెప్పు, నువ్వు ఎంత దూరం వెళ్ళినా కూడా నిన్ను నీవు ఏకాంతం చేసుకున్నావు, నీ మనస్సు చివరికి చిన్న శబ్దమైనా కూడా ఏదొచ్చిందా అని కంగారు పడతావు. కాబట్టి నువ్వు 100 మందిలో ఉన్నా 1000 మందిలో ఉన్నా కూడా, ఒక్కదానివే ఉన్నా కూడా మనసు ఏకాగ్రం చెయ్యి. అప్పుడు నువ్వు 10 మందిలో ఉన్నా 100 మందిలో ఉన్నా, పర్వతాల మీద ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా కూడా నీకు ఒక్కటే అని మా అమ్మగారు నాకు తొలిసారిగా మా అమ్మగారు చెప్పిన జ్ఞానం అదండి. ఎక్కడున్నా కూడా నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, నీ మనసు ఏకాంతంగా ఉండాలి. అంతేగాని శరీరాన్ని ఎక్కడో ఏకాంతంగా ఉంచామని కాదు, శరీరం ఎక్కడున్నా ఒకటి. అదేవిధంగా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడు మా అమ్మగారంటే నాకు ఫస్ట్ గురువు నాకు ఆవిడేనండి. అయితే ఇక్కడ మన పిల్లవాడు వద్దాలకుడు కూడా హాయిగా వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. కొంతకాలం కూర్చున్నాడు. ఏం చేస్తాడు, మనసు ప్రపంచం అంతా తిరుగుతోంది. కళ్ళు చెవులు ముక్కులు అన్నీ మూసుకున్నా కూడా మనసు తిరుగుతూనే ఉంది. చచ్చ, ఏం లాభం లేదు, మనసుని మాత్రం నిగ్రహించలేకపోతున్నాను, ఈ మనసుకి బుద్ధి చెప్పి కానీ మనం ఇలా కూర్చోకూడదు అనుకున్నాడు. హాయిగా బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి మనసుకి ఆయన బొజ్జగిస్తూ బుద్ధి చెబుతున్నాడు. చూడండి, మనకు కూడా అంతే కదండి, చాలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటాం మనం.
ఎప్పుడో అప్పుడు ఎదురకుండా ఉన్నది తినాలనో లేకపోతే చూడండి చూడాలనో ఏదో ఒక విధంగా వ్యామోహంలో పడిపోతూనే ఉంటాం. ఇది అందరికీ అనుభవమేనండి. చూద్దాంలే, ఇప్పటికి తినేసేద్దాం, తర్వాత చూద్దాం, అవసరమైతే మందేసుకుందాం, లేదా వెళ్ళొచ్చేసేద్దాం, దర్శనం చేసుకొచ్చేద్దాం, కొంచెం జ్వరం వస్తే మందేసుకు పడుకుందాంలే. ఇలాగా అసలు వ్యామోహం అనేది మనకి తెలియకుండానే కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి. ఇక్కడ జరుగుతుంది అదే. ఎప్పుడైతే ఈయన ఆ విధంగా అనుకున్నాడో లాభం లేదు, ముందు నేను నా మనసుని బుజ్జగించాలి, మనసుని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నాడు. వెంటనే మనసుతో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఓ చిత్తమా, నా మాట విను తల్లి. అయి మూర్ఖమన కోర్ధంస్తవ సంసార వృత్తిభి ధీమంతో నిషేవంతే పర్యంతే దుఃఖదాం క్రియా. అవును, ఈ సంసారం గురించి, ఈ వృత్తుల గురించి నీకు ఎందుకు ఆలోచన? నీకేమైనా పనుందా? ఇవన్నీ కూడా నీకు దుఃఖాన్నే కలుగజేస్తాయి. కలుపు మొక్కల ఉదాంత ఒకటి ఆ సంకల్పాలు వికల్పాలు వస్తూనే ఉంటాయి. నీవు దాంట్లో తిరిగి బయటికి రాలేవు. ఆ విషయం నీకు తెలుసా అంటూ తన మనసుని తను బుజ్జగిస్తున్నాడండి. ఇక రెండోది చూడండి. మనోమన్నూకికే వ్యర్థమియంతం కాలమందయా భ్రమంత్యా భువనం క్షిప్రం కిం సమాపాదితం త్వయా. ఇంతకాలం నువ్వు తిరిగావు కదా, నువ్వు ఇంతకాలం కూడా బహుశా నువ్వు పుట్టి ఈ భూమి మీద పడి 10-15 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. నీకు జ్ఞానం వచ్చి 10 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. ఇంకో 5 ఏళ్ల పాటు ఈ ప్రపంచంతో తిరిగావు కదా, ఏం సంపాదించావు? ఒక తృప్తి, ఒక ఆనందమా, ఒక శాశ్వతమైన నిధిని ఏమైనా పొందగలిగావా? ఇంకా ఎందుకు ప్రాకలాడుతున్నావు? అందువల్ల ఈ ప్రపంచంలో గుడ్డిగా తిరక్కు, ఈ ప్రపంచాన్ని గుడ్డిగా నమ్మకు. కొన్ని ఉదాహరణలు చెబుతాను, వినవే ఓ మనస్సా. నీకు తెలుసా, అగత్య శ్రోత్రతాం మూర్ఖా వ్యర్థోత్పానో సంబృహితాం ధియా శబ్దానుసారిణ్యాం మృగనాన్మాక్షయం వ్రజ. ఓ మూర్ఖమైన మనసా, వివేకం లేని మనసా, బోయవాడు చక్కగా గానం చేయగానే, ఒక చక్కగా తన ఏమంటారు పిల్లలతో చక్కగా పాట పాడగానే, ఏదో ఒక చక్కటి ఆలాపన చేయగానే, ఆలాపనకి నువ్వు గానానికి ఆకర్షితమై లేడి బయటకు వచ్చేస్తుంది. ఆ బోయవాని వేటకి బలైపోతుంది. కూడా మోహానికి లొంగుతున్నావు. మోహానికి నిన్ను నీవే ముంచేసుకుంటున్నావు. ఆ విషయం నీకు తెలుస్తుందా ఓ మనసా? ఎంత బాగా చెబుతున్నాడండి. ఈ ఇంద్రియాలతోటి, నీకు ఈ బాహ్యేంద్రియాలతోటి, చెవులతోటి నీవు ఆ బోయవానికి చిక్కుతున్నావు మోహంతో. మనసా, నీవు కూడా అదే విధమైనటువంటి విన్నదాని గురించి పట్టించుకుంటూ మనసులో అనేక రకాలైన ఆలోచనలతోటి బాహ్య సంసారంలో చిక్కుకుపోతున్నావు. అదేవిధంగా త్యక్తమాగత్య దుఃఖాయ స్పర్శోన్ముఖతయా ధియా మూర్ఖమా బద్ధతామేహి గజే లుబ్ధ గజేంద్రనత్. మహాపెద్దది ఏనుగు, అవునా కాదా? మహాగజం, మదగజం. ఆ ఏనుగు కూడా ఆడ ఏనుగును చూడగానే మోహితురాలయ్యి తనకు తానే దుఃఖాన్ని తెచ్చుకుంటోంది. ఈ ఆడ ఏనుగు గురించి దానితో బంధాన్ని ఏర్పరచుకోవడం కోసమని తనని తానే బంధాలలోకి నెట్టుకుంటోంది, ఆ బంధాలలో తగులుకుంటోంది. అంతటి మదగజం కూడా ఏమైనా సుఖపడుతోందా? నీవు కూడా అలా ఏనుగులాగా సంస్కారహీనంగా ఉందాం అనుకుంటున్నావా? కామంలో చిక్కుకుందాం అనుకుంటున్నావా? వద్దు.
దానివల్ల నీవు పతనమే చెందుతావు. ఓ మూర్ఖ మనస్స, ఇంకా చూడు. రసనాభావమాగత్యాం గద్దేనాంద దురంతసాం మానాశమేహి బడిసెపిణ్ణి లత్పటం మత్స్యవత్. లేడిని చూసావు, ఏనుగును చూస్తున్నావు, చెరువులో ఉన్న చేప పిల్ల కూడా దానికి ఆహారం దొరకదా? ఎర వేయగానే ఎరకి ఆశపడి వచ్చి ఎరక చిక్కుతుంది, దాని ప్రాణాన్ని ఆ విధంగా కోల్పోతుంది. అది అంటే ఆశ. వివేకం చచ్చిపోతుంది ఈ ఆశతోటి. అక్కడ లేడీ మోహంతో వివేకాన్ని చంపేసుకుంది. ఏనుగు ఏనుగు కోసం సంబంధం ఏర్పరచుకోవడం కోసమని తన యొక్క జ్ఞానాన్ని చంపేసుకుంది, వివేకాన్ని చంపేసుకుంది. ఇక్కడ చేప కూడా ఎర కోసమని ఆశతోటి తన యొక్క వివేకాన్ని చంపేసుకుంది. ఈ మూడు ఏమయ్యాయి? మృత్యువాత పడ్డాయి. వాళ్ళ యొక్క ఆశల వల్ల మృత్యువాత పడ్డారు. పోనీ సుఖపడ్డారా? పోనీ సంతోషపడ్డారా? కడుపు నిండా తిన్నారా? ఆనందించారు? లేదు. సమస్తమా పోయి మృత్యువాత పడ్డారు. ఇంకా చూడు. చాక్షుషీ మృత్యుమాశ్రిత్య ప్రభారూపచయోన్ముఖీం మా గచ్చ దగ్ధదా ముగ్ధ కాంతిలుబ్ధ పతంగవత్. అది కూడా తన కళతో చూసి ఆనందపడిపోతా మినుగురు పురుగు ఆ దీపాల్లో పడిపోతున్నట్టు ఆ మినుగురు పురుగులాగా ఆ దీపానికి ఆకర్షితమైపోయి దాంట్లో పడి దగ్ధమైపోతుంది. వారి వారి కోరికలు ప్రలోభాలతో అవన్నీ నశించిపోతున్నాయి. ఇవన్నీ చూస్తున్నా నీ మనసుకి బుద్ధి రావటం లేదా? ఓ మనస్సా, ఘ్రాణ మార్గముప్రాశ్రిత్య శరీరాం భోజకోటరే గంధోన్ముఖతయా బద్ధం మాతం సంశయ భృంగవత్. తుమ్మిద ఏం చేస్తుంది? పద్మాన్ని ఆశ్రయించి తేనె గ్రోలాలని ఆశతోటి ఆ పద్మంలో ప్రవేశించి తేనె తాగుతూనే దానిలో ఇరుక్కుపోతుంది. ఆ విధంగా అది తన నాశనాన్ని తానే. ఇవన్నీ కూడా వాటి నాశనాన్ని అవే కోరుకుంటున్నాయి. ఎవరైనా సుఖపడ్డారా? ఇంతమందిని చూస్తే కూడా నీ మనసు విలవిల్లాడటలేదా? నీవు విలవిల్లాడటలేదా? శాశ్వతమైన మార్గంలోకి వెళ్ళాలని నీవు అనుకోవటం లేదా? ఎందుకు నీలో ఈ ప్రలోభాలు? కామం, క్రోధం, మోహం, మదం, మాత్సర్యం, షడ్వర్గాలతోటి ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నావు? ఇంద్రియాలతోటి ఎందుకు సంబంధాన్ని పెట్టుకుంటున్నావు? సరే పోనీ ఇక్కడ చూడు. నీకు అరిషడ్వర్గాలు వద్దు, నీ ఇంద్రియాలు వద్దు. కాకపోయినప్పటికీ కూడా పట్టుపురుగు చూడు. ఇవన్నీ నీవేమీ ఆకర్షించట్లేదు. నువ్వు చాలా బుద్ధిగానే ఉన్నావు. అయినప్పటికీ కూడా పట్టుపురుగు ఏం చేస్తుందో తెలుసా? హే చిత్తవాసనాజాలం బంధాయ భవతో హితం స్వాత్మనః సహజః ఫేనస్తతః కకృమిణా యథాః. బాబు, నేను బయట వాటికి ప్రలోభం కాను, హాయిగా ఇంట్లోనే ఉండిపోతాను అనుకున్నా కూడా పట్టుపురుగులాగా నీకు నువ్వే బంధాన్ని వేసుకుని నీకు నువ్వే ఆ సంసార బంధాలు ఇరుక్కుపోతున్నావు. పట్టుపురుగు కూడా సంసారంలో ఆ గూడిలో ఉండి తను తానే దారంలో చుట్టేసుకుని ఇరుక్కుపోతుంది. ఈ విధంగా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఓ మనస్సా? నీవేమైనా శాశ్వతమైన ఆనందాన్ని పొందావా? శాశ్వతమైన సుఖాన్ని పొందావా? జన్మ కారణాన్ని తెలుసుకున్నావా? అందువల్ల బుద్ధిగా ఉండు. నేను చక్కగా ధ్యానం చేద్దామని కూర్చున్నాను. అన్ని కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ మూసుకున్నా కూడా మనస్సా నువ్వు ప్రపంచం అంతా తిరిగి వస్తున్నావు. ఎప్పటికీ నీకు జ్ఞానం వస్తుంది అంటూ అయినా ఆ ఉద్ధారకుడు, నిజంగా ఉద్ధారకుడు పేరే గొప్పగా ఉందండి, ఉద్ధరించేవాడు అనుకుందామండి. ఆయన ఈ విధంగా చెప్తున్నాడండి. కాబట్టి
వాటన్నిటి నుంచి కూడా బయటకు వచ్చేటువంటి మార్గాన్ని చూద్దాము. మనం వీటన్నిటి నుంచి కూడా ఏ విధంగా బయటపడి శాశ్వతమైనటువంటి ముక్తి మార్గాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలో చూద్దాము అంటూ మనసుని ఆయన నచ్చజెప్తున్నాడండి. చిన్నపిల్లవాడు, పసిపిల్లవాడు, ఆ పిల్లవాడు చాలా అద్భుతమైనటువంటి. చూడండి, మనందరికీ కూడా వయసు గడిచిపోతుంది, ఆయువు తగ్గిపోతుంది. ఒక్కరోజు తిరిగితే ఒకరోజు ఆయువు తగ్గిపోతుంది. ఆయువు తగ్గడంతో పాటు శారీరకమైనటువంటి శారీరక బాధలు, చిన్నపాటి ఏదైనా బాధ రాగానే ఇంకా క్షీణించిపోతున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన మనసులో పరిపక్వత రాకపోతే ఎలాగండి? మనసుకి పరిపక్వత రావాలి కదా. పరిపక్వత రావాలంటే మనమే ఉద్ధరించుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకి మనం లొంగకూడదు. మనకున్న సమయం అంతా కూడా ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కు, ఈ నోరు సమస్తము కూడా మనకున్నటువంటి ఈ బుద్ధి సమస్తము కూడా దేవదేవుని యొక్క చింతనతోటే గడపాలి. అంటే ఈ పంచేంద్రియాలు, వాటి తన్మాత్రలు. అందుకే చెప్తారు కదా, కళ్ళు వెళ్ళిన చాటుకల్లా మనసు పంపించద్దు అని. కంట్రోల్ అన్నమాట. ఇవన్నీ కూడా వాటి పనులు చేసుకుంటున్నా కూడా మనసు వాటితో ఐక్యం కాకూడదు. మనం నిత్యం నైమిత్తికం అంటే మనం నిత్యవారీ చేసుకునే పనులు, నైమిత్తిక కార్యక్రమాలంటే మనం చేయవలసిన పనులు, చేసుకోవాల్సినవి అంటే మన స్నానపానాదులు, మన యొక్క శరీరానికి సంబంధించినవి. మనం బయట వాళ్ళందరికీ కూడా మనం ఎంతో అంత చేయాలి కదండి. మానవ జన్మ. ఇంట్లో ఆడవాళ్ళైతే పిల్లలకి వండి పెట్టుకోవడమో, సంసారం చూసుకోవడమో, మగవాళ్ళైతే సంపాదించుకోవడమో, పిల్లలకి అవసరానికి తోడుగా ఉండటమో, ఇరుగు పొరుగుకు సహాయం చేయటమో, ఇలాంటివి ఏవో మన ధర్మాలు ఉంటాయి. మనకి జన్మే కదండి ఎత్తింది మానవ జన్మ. కాబట్టి ఏది మానద్దు. కాకపోతే వాటిలో పడి పాకులాడవద్దు. అదే జన్మ, అదే జీవితం అని అనుకోవద్దు. మనస్సుని వాటికేసి పంపించవద్దు. దానివల్ల ఏ క్షణంలో భగవంతుడి పిలుపు వస్తుందో ఆ క్షణంలో ఈ పక్షి ఎగిరిపోతుందండి. ఒక్క క్షణం కూడా ఆగదు కదా. ఆగమంటే ఇంతకాలం నీకెంతో సపరేలు చేశాను, ఉండమ్మా తల్లి, ఈ శరీరం ఒక్క సెకన ఆగు, దండం పెట్టుకొస్తాను దేవుడి కంటే కూడా ఆగదండి. అలా కుంగిపోతుంది. కూలిపోవడం జరిగిపోతుంది. కాబట్టి ప్రతి నిమిషం కూడా మనం అప్రమత్తమై ఉండాలి. ఈ క్షణం నాది కాదు అనుకుంటూనే మనసుని దైవదత్తం చేయాలండి. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు, 5 ఉదాహరణలు చెప్పాడండి. లేడి, తుమ్మిద, మినుగురు పురుగు, ఏనుగు, చేప, ఇవన్నీ కూడా ఆశతోటి, మోహంతో, కామంతో, కోరికతోటి వాళ్ళే చుట్టబెట్టుకుని వాటి బంధాల్లో పడిపోయి నశించిపోతున్నాయి. పోనీ ఇవన్నీ వదిలేసుకుని జాగ్రత్తగా ఉందామంటే పట్టు పురుగు తనకు తానే చుట్టబెట్టుకుని తను చచ్చిపోతుంది. అంటే బాహ్యమైనటువంటి బంధాలతోటి, తనకు తాను వేసుకునేటువంటి బంధాలతోటి కూడా మానవుడు చిక్కిపోతున్నాడు, ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు అని చెప్పడం కోసం చెప్తున్నారు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఎంత బాగుంటుంది. ఇవన్నీ కూడా మనకి జరిగేటువంటి సంఘటనలేనండి. మనం ఏ విధంగా బంధాలలో ఇరుక్కున్న తర్వాత మనం ఎలా బయటికి రాలేకపోతున్నాము. బయటకు వచ్చేటువంటి మార్గం మనకి తెలియటం లేదు. అందుకనే మనం చేయగలిగింది ఏం లేదు. మనసుతో భగవంతుని ప్రార్థన చేస్తుంటే అవన్నీ కరిగిపోయే మార్గం ఆయనే చూపిస్తాడు మనకి. నారాయణ భట్టతిరి అదే చెప్తున్నారు కదా. విష్ణు సహస్రనామం కూడా అదే. నిరంతరం కూడా నామస్మరణం చెయ్యి. సరే, భగవానుడు ఉద్దాలకుడు ఏం చెప్తున్నాడో చూద్దాము. ఓ చిత్తమా, నిన్ను ఎక్కడా బంధించను, నేను బయటే ఉంటాను, నా పంచేంద్రియాలని నిగ్రహిస్తాను, నీవు కూడా నిగ్రహంతో ఉండు. నిన్ను బయటకు పోనివ్వను. ఇంకా ఏ విధంగా? శ్రవణాదుల వల్ల, మంచి శాస్త్రజ్ఞానాన్ని పొందటం వల్ల, భగవంతుని గరిచాక గుణగానాన్ని వినటం వల్ల, గొప్ప గురువుల యొక్క శుశ్రూష చేయటం వల్ల, పూర్తిగా నీకు సేవ చేయటం ద్వారా మనసు పూర్తిగా నీ దత్తం చేస్తాను.
ఆ విధంగా మనసును లొంగ తీసుకుంటాము అని అనుకున్నాడండి. శరద ప్రవదాగత్య శుద్ధిం త్యక్త భవామయాం యది శ్యామస్య నిర్మూలం తదనంతో జయస్తనః. ఈ విధంగా నిన్ను నిష్కామకర్మ ఉపాసనల ద్వారా ఎలాంటి కోరికలు లేకుండా దేవదేవుని యొక్క ప్రార్థనలు చేసుకుంటూ మనసుని అంటే నిన్ను ఆ దేవదేవుని వైపు వెళ్ళేట్టుగా నేను మలుస్తాను. అనుధావతియో భోగాం శక్త్యా శమరసాయనం సంత్యంజ మందారవనం నయాతి విషంగలం. ఆశాసితావ పూర్ణత్వే త్వమేవం సర్వదుఃఖదం త్యజ్య యాహి పరం శ్రేయం పరమేకాంతమం సుందరం. నేను చెప్పినట్టుగా భోగాల్ని ఆశల్ని కూడా చేయించి దైవం వైపు మళ్ళీదాము అంటూ మనసుకి బుద్ధి చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారో వచ్చే సంచికలో విందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.